తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం దిలావర్పూర్. ఆలేరు నుంచి మూటకొడుగు వెళ్లే దారిలో ఉంటుంది ఈ చిన్న గ్రామం. బహదూర్పేట, మంతపూరి దాటిన తర్వాత వచ్చేటువంటి గ్రామం ఇది. దీన్ని జలాల్పూర్ అని కూడా పిలుస్తారు. ఊర్లోకి పోకముందే దారిలో చిన్న బోడగుట్ట, దాని మీద బాట అంచున చెక్కి ఉన్నటువంటి భైరవుడు, ఆ పక్కన శిథిలమైనటువంటి ఒక శాసనం, అక్కడ ఒకటి ఇక్కడ కూడా అక్షరాలు కనపడుతుంటాయి. ఊరు బయటనే నిజాం కాలపు ఒక మసీదు, అది పన్ను వసూలు కేంద్రంగా కూడా ఉండేది. ఇస్లామిక్ శైలి నిర్మాణం అది. 3 ఆర్చులతో పక్కన పైకి వెళ్ళడానికి మెట్లతో ఉన్న నిర్మాణం. అక్కడ పచ్చల బండలు ఉండేవట, కానీ ఇప్పుడు అవి లేవు, ఎవరో ఎత్తుకెళ్ళినారు. గ్రామంలో శివాలయం ఉంది. గర్భాలయంలో కాకతీయ శైలి శివలింగం చతురస్రాకార పానవట్టంలో క్షితిజ సమాంతరంగా ఉంది. గుడి బయట చాళుక్య శైలి నంది, త్రిశూలం, డమరుకం, అభయముద్ర ఫలాలు ధరించిన చతుర్భుజుడైన శివుని శిల్పం. చాళుక్య శైలి చతుర్భుజుడైన గణపతి లలితాసనంతో పొట్టపైన నాగబంధంతో అవుపిస్తున్నాడు. అక్కడే మరో పక్కన చాళుక్య శైలి బాణలింగం ఉండ్రని పానవట్టంలో ఉంది. నంది కొత్త శిల్పం, గణపతి శిల్పం కూడా కొత్తదే. గుడి ముందర ఒక రాతి ధ్వజస్తంభం ఉంది. ఊరి పొలాల్లో ఒక రైతు పొలంలోని దొడ్డికి పాతినటువంటి బండలకు నాగశిల్పాలు ఉన్నాయి. పొలాల్లో దేవాలయాల శిథిలాలు, రాతి బండల మీద రాష్ట్రకూట శైలి నరనాగ వీరుడు, మరికొన్ని నాగశిల్పాలు. ఊరి నుంచి రాయకుంట, బేడుకుంట, మూటకొడుగు వెళ్లే తువ్వలో జంగమూల మాన్య భూములకు ఎదురుగా ఒక పిట్టలగుండు మీద శ్రీరామ కొలిపాక అంకన కుమారుడు అయితన చేసిన ప్రతిష్ట శ్రీ అని రాసి ఉంది. ఈ శాసనం నల్గొండ జిల్లా శాసన సంపుట్లో వచ్చైనది. చిన్న ఊరే కానీ గొప్ప చరిత్ర కలిగిన ఊరు.